వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జనతా కాక్రోచ్ పార్టీ అలాగే పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించడం, తర్వాత పోలీసులు అక్కడ అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. సో ప్రస్తుతం మాత్రం ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిన్నటి వరకు సోనం అమర్ నిరాహార దీక్ష చేయడం దాదాపు 20 రోజులు అవుతున్న క్రమంలో తన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో తనని హాస్పిటల్ కి తరలించడం అనేది జరిగింది. ఇదే అంశం పైన సుప్రీంకోర్టుకి ఇక్కడ ఉన్నటువంటి కోర్టుకి వెళ్ళినా కూడా ఆరోగ్యం క్షీణించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత తను నెరవేర్చాలి, సో హాస్పిటల్ కి తరలించడం మంచి విషయమే అని చెప్పేసి కోర్టు కూడా దానిలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. సో ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ హెడ్ ఉన్నాడో, సో తను దీప్కే ఈరోజు తను కూడా అమర్ నిరాహార దీక్ష కూర్చోవడం, తర్వాత తనకి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వడానికి రావడం అనేది కూడా జరిగింది. సో ఈరోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడం అనేది జరిగింది. సో అక్కడ కొంతమంది వేలాది మందికి ఏం తరలి రాలేదు, కొంతమంది విద్యార్థులు రావడం, తర్వాత కొంతమంది సిపిఎం వాళ్ళు కావచ్చు, తర్వాత కొంతమంది కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు రావడం, తర్వాత ఒక్కసారిగా అక్కడ హై అలర్ట్ ప్రకటించడం అనేది జరిగింది. గతంలో జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఇష్యూలు జరిగిన మనకు తెలిసిన విషయమే. రైతు చట్టాలప్పుడు అయితే ఏకంగా ఎర్రకోట పైన వేరే జెండా ఎగరేయడం అనేది కూడా మనం చూసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తగా పోలీసులు అక్కడ వ్యవహరిస్తున్నారు. సో అక్కడ 144 సెక్షన్ ని కూడా పెట్టడం అనేది జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ మొత్తంలో అక్కడ భారీగా కేంద్ర బలగాలు కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వర్సెస్ పోలీసులు అన్నట్టు కూడా మొత్తానికి రణరంగంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి, అంటే వీళ్ళు ఫైట్ చేస్తుంది నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి. ఆల్రెడీ నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్స్ కూడా పెట్టడం అనేది జరిగింది, రిజల్ట్స్ కూడా రావడం అనేది జరిగింది. అయినా దాని కారణకులు అయినటువంటి కేంద్ర మంత్రిని సస్పెండ్ చేయాలి, తర్వాత ఇంకోసారి ఇలాంటి పేపర్ లీకేజ్ ఘటన కాకుండా ఉండాలి అన్నట్టు ఇట్లాంటి కొన్ని ప్రధాన డిమాండ్లతో, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్ తోటే కాక్రోచ్ జనతా పార్టీని పెట్టడం, దాదాపుగా ఈవెన్ సోషల్ మీడియాలో ఇటు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి దాటిపోవడం అనేది కూడా జరిగింది. తర్వాత కొన్ని రాష్ట్రాలలో, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇంద్రపార్క్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక సభ కూడా నిర్వహించడం అనేది జరిగింది. ఆ విధంగా కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించారు. తర్వాత అమర్ నిరాహార దీక్ష కూర్చోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. చూడాలి మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, దీనిపైన కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.